హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనందభైరవి సమీరాని అరెస్ట్ చేయించిన విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేసరికి అనన్య మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆనందభైరవి నెక్స్ట్ అనన్యనే ట్రాప్ చేసిందని, ఖచ్చితంగా నన్ను ఇరికించి నన్ను జైలుకు వెళ్ళేలా చేస్తారు, నేను ఎలా అయినా అత్తయ్య గారి కాళ్ళు పట్టుకుంటే నన్ను క్షమించి వదిలేస్తారు అని ఆనందభైరవి కాళ్ళు పట్టుకోవడానికి ఆనందభైరవి దగ్గరికి వస్తుంది అనన్య. కానీ బెండ్ అయ్యేలోపు నో, నేనెందుకు తగ్గాలి, అస్సలు తగ్గను. నేను ఏం చేసైనా ఆ శరణ్య ఆచూకీని తెలుసుకొని అప్పుడీ ఆనందభైరవి పొగరు దించుతాను, నేనెందుకు తగ్గుతాను అని మళ్ళీ పొగరుబోతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనన్య. ఇది ఇలా ఉండగా శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది. రంగమ్మ శరణ్య దగ్గరికి వస్తారు. చిన్నమ్మ, ఏంటమ్మా ఇంకా తయారవ్వకుండా ఆలోచిస్తున్నారు, వెళ్ళండమ్మా, వెళ్ళి స్నానం చేయండి అని అంటారు రంగమ్మ. అంటే బామ్మగారు, నాకు మార్చుకోవడానికి బట్టలు లేవు, అందుకే ఇబ్బంది పడుతున్నాను అని చెప్తుంది పాపం శరణ్య. ఓ అవునా, అయితే నేను ఇప్పుడే ఆనందమ్మ గారికి కాల్ చేస్తాను అని రంగమ్మ ఫోన్ చేస్తారు ఆనందభైరవికి. ఇది ఇలా ఉండగా ఆనందభైరవి ఫోన్ లిఫ్ట్ చేస్తారు. హలో రంగమ్మ, అక్కడ నా కోడలి ఎలా ఉంది అని అడుగుతారు. మీ కోడలి గారు మీలాగే నిలువెత్తు బంగారంలా ఉన్నారమ్మా, కానీ పాపం తను చిన్నమ్మగారు బట్టలు లేక ఇబ్బంది పడుతున్నారు, నేను అక్కడికి వస్తాను, మీరు నాకు తన బట్టలు సర్ది ఇవ్వండి అని అంటారు రంగమ్మ. సరే, నేను బ్యాగ్ రెడీ చేసి ఉంచుతాను, నువ్వు ఇంటి దగ్గర ఉన్న కార్ దగ్గరికి రమ్మని చెప్తారు ఆనంద. ఇదంతా సీక్రెట్గా వింటుంది అనన్య. ఇదేదో నాకు ఉపయోగపడే మ్యాటర్లా ఉందే, ఖచ్చితంగా ఈవిడ ఎవరికి కాల్ చేసిందో తెలుసుకోవాలి, నాకేమైనా ఉపయోగపడే విషయం ఉంటుందేమో అని సీక్రెట్గా గమనిస్తూ ఉంటుంది అనన్య. ఆనంద బ్యాగ్ మొత్తం ప్యాక్ చేసి ఇంకలా రంగమ్మకి సీక్రెట్గా ఇస్తూ ఉంటారు. ఇదంతా చూసేస్తుంది అనన్య. ఈవిడెవరు, ఈవిడ కింద సీక్రెట్గా బ్యాగ్ని ఇస్తున్నారు, ఈవిడని ఫాలో అవుతాను అని అనన్య ఆటోలో వెళ్తున్న రంగమ్మని ఫాలో అవుతుంది. రంగమ్మ ఇంటికి రీచ్ అవుతుంది. శరణ్య రంగమ్మ కోసం ఎదురు చూస్తుంది. చిన్నమ్మ, ఇదిగోండి మీకోసం బట్టలు తీసుకువచ్చాను, మీ అత్తయ్య గారు మీకు కావాల్సిన చీరలన్నీ ఇందులో పెట్టి పంపించారు అని బ్యాగ్ ఇస్తూ ఉంటే కిటికీలోండి చూస్తున్న అనన్య శరణ్యని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఇది ఇక్కడే ఉందా అంటే అమ్మ అత్తయ్య ఈ శరణ్యని ఎవ్వరికీ తెలియని ప్లేస్లో దాచిపెట్టి ఇంట్లో ఇన్ని నాటకాలు ఆడుతున్నారా, అయితే మీ పని చెప్తా, ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి మా అత్తయ్యే శరణ్యని దాచిపెట్టి నాటకమాడుతుందని నేను సాక్ష్యం చూపిస్తా, అప్పుడు సమీర బయటికి వస్తుంది, ఆనందభైరవి అవమానంతో జైలుకు వెళ్తుంది, ఇంకా ఇంటిని ఏలడానికి ఉండే మహారాణి కేవలం నేను మాత్రమే. ఎస్, కరెక్ట్ టైంలో మంచి సాక్ష్యం దొరికింది అని అలా ఇంకా పక్కకి వెళ్తూ కానిస్టేబుల్కి ఫోన్ చేద్దామని ఫోన్ తీస్తూ ఉండేసరికి వెనకాల నుండి ఒక చెయ్యి వస్తుంది. ఒక్కసారిగా అనన్య వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ శరణ్య ఉంటుంది. ఒక్కసారిగా శరణ్యని చూసి షాక్ అయిపోతుంది అనన్య. శరణ్య అని అనేసరికి శరణ్య అనన్య చెంపపై పడేలని ఒక్కటి కొడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య. ఏయ్, ఏంటి, నన్నెందుకు కొట్టావు అని అడుగుతుంది అనన్య. ఏమీ తెలియనట్టు ఎంత బాగా మాట్లాడుతున్నావక్క, నీ గురించి నాకు అంతా తెలిసిపోయింది, నువ్వేంటి, నీ నిజస్వరూపం ఏంటనేది నాకు కళ్ళకి కట్టినట్టు అర్థమైంది. నేను నీ సొంత చెల్లినే కదా, ఇద్దరం ఒకే ఇంట్లో కలిసి పెరిగాం కదా, అలాంటిది నన్ను చంపించాలని రౌడీలతో బంధించాలని ఎలా అనుకున్నావక్క, ఎలా అనుకున్నావు అని అడుగుతుంది పాపం శరణ్య. ఇంకా ఓపెన్ అయిపోతుంది అనన్య. అవును, ఇదంతా నేనే చేశాను, నిన్ను బయట పెట్టడానికే చేశాను, నిన్ను చంపించేయాలి అని అనుకోలేదు, కానీ కొన్ని రోజులు నువ్వు నా కంట్రోల్లో ఉండాలనుకున్నాను, ఎందుకంటే ఆ ఇంటికి మహారాణి అవ్వాలంటే ఆ మాయగాడి ప్రాణం చిలకలో ఉన్నట్టు ఆనందభైరవి ప్రాణం నీలో ఉందని తెలుసుకున్నాను కాబట్టే ఇదంతా చేశా. ఏం చేయగలవే, నన్నేం చేయగలవు, ఇంట్లో ఏం చెప్పగలవు అని అడుగుతుంది అనన్య. ఇంకక్కడికి వచ్చిన ఆనందభైరవి అనన్య చెంపని పగలగొడుతుంది. ఒక్కసారిగా ఆనందభైరవి చూసి అనన్య షాక్ అయిపోతుంది. ఏంటే, నా కోడలిపై ఉరిమి పడుతున్నావు, తాట తీస్తా. ఏంటి, నా మీద కంప్లైంట్ ఇస్తావా, కంప్లైంట్ ఇచ్చి
నేనే నా కోడల్ని కిడ్నాప్ చేశానని సమీరపై కావాలనే నిందలు వేశానని చెప్తావా? నువ్వు చెప్తే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? చెయ్యి, నీకు ధైర్యం ఉంటే చెయ్యివే, ఫోన్ చెయ్యి. చేసిన మరుక్షణమే నువ్వేంటి, నీ నిజస్వరూపం ఏంటనేది అందరికీ తెలిసేలా చేస్తా అని అంటారు ఆనందభైరవి. మీరు మీరు నన్నేమి చేయలేరు, ఎందుకంటే మీ దగ్గర సాక్ష్యాలు లేవు అని అంటుంది అనన్య. సాక్ష్యం ఉంది అని అంటుంది శరణ్య. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య. ఏంటి షాక్ అయ్యావు? చూస్తావా? అమ్మ శరణ్య, ఆ సాక్ష్యం చూపించు అని అంటారు. ఇంకా ఎప్పుడైతే రౌడీల తలపై రాడ్డుతో కొట్టి రౌడీ ఫోన్ తీసేసుకుంటుంది కదా శరణ్య, ఆ ఫోన్లో మొత్తం ఇంకా వాయిస్ రికార్డ్స్ అన్నీ వినిపిస్తుంది. రేయ్, దాన్ని జాగ్రత్తగా చూసుకోండి, అది ఇప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్ అని అనన్య మాట్లాడిన మాటలన్నీ క్లియర్గా వాయిస్ రికార్డ్ అవుతాయి. అనన్య మైండ్ బ్లాక్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ విషయం నువ్వక్కడ చెప్తే నీ బండారం మేం బయట పెడతాం. ఏమంటావు? ఏం చెప్పమంటావు? రోహిత్కి వెంటనే వీటిని చూపించి నిన్ను ఏం చెయ్యాలో చెప్పమంటావా అని అడుగుతుంది ఆనందభైరవి. అత్తయ్య గారు అని అనన్య ఆనందభైరవి కాళ్ళు పట్టుకుంటుంది. ఛీ, కాళ్ళు వదిలిపెట్టు అని అంటారు ఆనందభైరవి. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, నా జీవితంతో ఆడుకోకండి. నేను ఏదో తెలిసి తెలియక మీ స్థానానికి రావాలని ఇదంతా చేశానత్తయ్య, కానీ ఇలా ఇరుక్కుపోతానని నేను అస్సలు అనుకోలేదు. నాకు బుద్ధొచ్చింది, నన్ను వదిలేయండి. ఈ విషయం నా భర్తకి, నా అత్తమామలకి తెలియకుండా చేయండి. వాళ్ళకి తెలిస్తే నన్ను ప్రాణాలతో విడిచిపెట్టరు. ముఖ్యంగా నా భర్త నన్ను విడిచిపెట్టడు. ప్లీజ్ అత్తయ్య, మీ కాలు పట్టుకొని వేడుకుంటున్నాను అని అంటుంది అనన్య. ఈ బుద్ధి ఇదంతా ఆలోచించక ముందు ఉండాలి. ఏ అనన్య, నిన్ను పక్కన పెట్టుకుంటే పాముకి పాలు పోసినట్టే నాకు తెలుసు, కానీ నిన్ను వదిలిపెడుతున్నాను. ఇదే నీకు ఆఖరి అవకాశం. ఇంకొకసారి నా ఫ్యామిలీ జోలికి వచ్చావంటే మాటలతో కాదు, డైరెక్ట్గా పైకే పోతావు, జాగ్రత్త అని గట్టిగా వార్నింగ్ ఇస్తారు ఆనందభైరవి. ఇంకా గడగడ వణుకుతూ ఉంటుంది అనన్య. శరణ్య, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండమ్మా. ఆ సమీర నిజాలన్నీ బయట పెడుతుంది. అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉంటావు. లోపలికి వెళ్ళు. ఏయ్, ఇంకా ఏంటి అలా చూస్తున్నావు? పదా అని అనన్యని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆనందభైరవి. కోపంతో రగిలిపోతూ ఉంటుంది అనన్య. సమీరని ఇంటరోగేట్ చేస్తూ ఉంటారు పోలీస్. చూడు సమీరా, నేను ఎప్పుడు ఆడవాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టను. ఇప్పుడు నీ విషయంలో కూడా ఎక్కువగా నిన్ను ప్రశ్నలు అడిగి నాకు చిరాకు తెప్పించుకుంటూ నీకు చిరాకు పెట్టాలనుకోవటం లేదు. నిజం చెప్పు, శరణ్య ఎక్కడా అని అడుగుతారు ఇన్స్పెక్టర్ వీరభద్రం. సార్, నేను నిజం చెప్తున్నాను సార్, నాకు ఆ శరణ్య ఎక్కడుందో తెలియదు సార్ అని అంటుంది సమీరా. వెంటనే ఇన్స్పెక్టర్ లేడీ కానిస్టేబుల్ వైపు చూస్తారు. లేడీ కానిస్టేబుల్ ఒక్కటి కొడతారు సమీరని. ఏంటి ఏంటి కొడుతున్నారు అని అడుగుతుంది సమీరా. నువ్వు నిజం చెప్పకపోతే ట్రీట్మెంట్ ఇలానే ఉంటుంది. సరే, నేను బయటికి వెళ్తాను. లేడీ కానిస్టేబుల్స్, నేను వచ్చేలోపు ఇదిగో ఈవిడ నిజం చెప్పేయాలి, మిమ్మల్నే నమ్ముతున్నాను అని వెళ్ళిపోయేసరికి ఇంకా లేడీ కానిస్టేబుల్స్ అందరూ లాఠీ పట్టుకొని సమీరానైతే ఇంకా ఫుల్గా కొడుతూ ఉంటారనమాట. సమీరా పాపం గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. వామో, ఏంటిదంతా, నేను నిజం చెప్పేసినా బాగుండేదేమో అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటుంది సమీరా. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. దర్శన్ బాల్కనీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి, సమీరకి ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ రీచ్ అవ్వటం లేదని వస్తుంది. తన ఇంటికి ఏమైనా వెళ్దామా? వద్దులే, ఇప్పుడు ఇంట్లో ఉన్న గొడవలు చాలదు, మళ్ళీ అక్కడికి వెళ్తే అమ్మ ఏదో ఒకటి అంటుంది అని చాలా ఆలోచిస్తూ ఉంటాడు సమీర గురించి దర్శన్. దర్శన్ని దూరం నుండి గమనిస్తూ ఉంటుంది అనన్య. ఆనందభైరవి, నన్ను నీ కాళ్ళు పట్టుకునేలా చేస్తావా? ఇప్పుడు చూడు, నా దగ్గర నీ 2 ప్రాణాలున్నాయి. ఒకటి ఈ దర్శన్ సమీర శరణ్య, ఇంకొకటి నీ ముద్దుల కూతురు లహరి. ఇద్దరిలో ఒకరి జీవితంతో ఖచ్చితంగా ఫుట్బాల్ ఆడుతా. ఇప్పుడు ఈ దర్శన్కి సమీర అరెస్ట్ అయ్యాడని తెలియాలి కదా అని దర్శన్కి కొంచెం దగ్గరగా వెళ్ళి కావాలనే దర్శన్కి వినిపించేటట్టు గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది అనన్య. వద్దు, తన్ని అంతలా ఇబ్బంది పెడుతున్నారా? చెప్తున్నాను కదండి, సమీర చాలా మంచి అమ్మాయి. తనకి ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు. తన్ని ఎలా అయినా మీరే జైలు నుండి బయటికి తీసుకురావాలి అని కావాలని మాట్లాడుతూ ఉంటుంది అనన్య. ఒక్కసారిగా అది విని దర్శన్ షాక్ అయిపోతాడు. కుదరదా? ప్లీజ్ అండి, నా పేరు మాత్రం చెప్పకండి అని కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి దర్శన్ ఉంటే షాక్ అయినట్టు నటిస్తూ ఉంటుంది అనన్య. వదిన గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు?
సమీర జైల్లో ఉందా అని అడుగుతాడు దర్శన్. ఏం చెప్పమంటావు దర్శన్? ఈ ఇంట్లో ఎవరికి ఏం చెప్పుకోమంటావు? అవును, సమీరని అత్తయ్య గారే అన్యాయంగా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయించారు. నువ్వు సమీర క్లోజ్గా ఉంటుంటే తను చూడలేకపోతున్నారు. అందుకే శరణ్య కిడ్నాప్ అయిన కేసులో బలవంతంగా తన్ని జైల్లో పెట్టించి తనపై నింద నెట్టేయాలి అనుకుంటున్నారు. ఈ విషయం నీకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. నేను కాబట్టి చెప్పాను అని అంటుంది అనన్య. ఒక్కసారిగా ఇంకా చాలా కోపం వస్తుంది దర్శన్కి. అయితే ఇప్పుడే సమీరతో వెళ్ళి మాట్లాడి పోలీసులతో సమీరని బయటికి తీసుకొస్తాను. అమ్మకి ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు అని కోపంగా ఆలోచించకుండా పోలీస్ స్టేషన్కి హుటాహుటిన బయలుదేరుతాడు దర్శన్. నాకు తెలుసు నీకిక్కడ కాకర పువ్వొత్తి వెలిగిస్తే అక్కడ పేలుతుందని. ఇప్పుడు చూడు మళ్ళీ రణరంగం స్టార్ట్ అవుతుంది అని నవ్వుకుంటూ ఉంటుంది అనన్య. ఇది ఇలా ఉండగా సమీర దగ్గరికి ఇన్స్పెక్టర్ వస్తారు. ఏంటి మేడం, కోటింగ్ సరిపోయిందా, ఇంకా ఇప్పించమంటారా అని అడుగుతారు ఇన్స్పెక్టర్. వద్దు, నేను తట్టుకోలేను అని అంటుంది సమీర. అయితే నిజం చెప్పండి, శరణ్యని ఎక్కడ దాచారు? అసలు ఆ రోజు ఏం జరిగింది? మీరు వాళ్ళిద్దరూ ట్రిప్కి వెళ్తే వాళ్ళతో సహా మీరు కూడా ఎందుకు వెళ్ళారు? అసలు దర్శన్ గారికి పెళ్ళైపోయిన తర్వాత కూడా మీరు దర్శన్ వెంట ఎందుకు పడుతున్నారు? వీటన్నిటికీ సమాధానాలు చెప్పండి అని అడుగుతారు ఇన్స్పెక్టర్. మొత్తం చెప్తాను. నేను దర్శన్ని ప్రేమించాను, కానీ దర్శన్ వెనుకున్న ఆస్తి అంటే కూడా నాకు చాలా ఇష్టం. దర్శన్ ఆస్తి కోసమే దర్శన్కి దగ్గరయ్యాను. ఆ ఇంటి కోడలనైతే నా పేరు ఆస్తి రెండూ పెరుగుతాయని ఆశపడ్డాను. కానీ ఆనందభైరవి గారి మనసుని నేను గెలుచుకోలేకపోయాను. ఆ శరణ్య గెలుచుకుంది. కానీ శరణ్యకి దర్శన్ అంటే చాలా ప్రేమ. దర్శన్కి శరణ్యపై ఉన్న ప్రేమని నేనే ముక్కలు చేసేలా చేశాను. తర్వాత మేమిద్దరం క్లోజ్గా మూవ్ అయితేనైనా తను డివోర్స్ ఇస్తుందని దర్శన్ భావించాడు. అందుకే మేమిద్దరం క్లోజ్గా ఉన్నట్టు నటించాం. కానీ శరణ్య మా మాట వినలేదు. తనకి ఇలా కాదని నేను ఆ రోజు మేము రిసార్ట్లో ఉన్నప్పుడు పోలీసులకి ఫోన్ చేసి ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది అని చెప్పాను. ప్రాస్టిట్యూషన్ కేసులో కావాలని నేనే శరణ్యని ఇరికించాను. పోలీసులు తను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయారు. తర్వాత ఏమైందో నాకు తెలీదు అని నిజమంతా చెప్పేస్తుంది సమీరా. అప్పుడే అక్కడికి వచ్చిన దర్శన్ ఇదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వావ్, అన్నీ కరెక్ట్గా చెప్పారు, సరే మీరు వెళ్ళొచ్చు అని అంటారు ఇన్స్పెక్టర్. ఇంకలా కుంటుకుంటూ బయటికి వచ్చి చూసేసరికి అక్కడ పోలీస్ స్టేషన్లో దర్శన్ ఉంటాడు. ఒక్కసారిగా సమీర షాక్ అయిపోతుంది. దర్శన్ అని అంటుంది. దర్శన్ సమీర చెంపపై కొడతాడు. ఛా, అసలు నువ్వు మనిషివేనా? నువ్వు ఒక ఆడపిల్లవేనా? ఒక ఆడపిల్ల విలువ తెలియకుండా ప్రాస్టిట్యూషన్ కేసులో అంత నీచమైన కేసులో ఇరికించావే, నిన్ను ఏమనాలి సమీరా, ఏమనాలి? ఇన్నాళ్ళు నాకు ఒక స్వచ్ఛమైన ప్రేమికురాలు దొరికింది అని నాలో నేనే మురిసిపోయాను. కానీ నువ్వు నా కోసం కాదు, నా వెనకున్న ఆస్తి కోసం, నా ఇంటి పేరు కోసం నన్ను ప్రేమించావని తెలిసినప్పటి నుండి నా మీద నాకే కంపరంగా ఉంది. ఇన్నాళ్ళు అమ్మ నా విషయంలో తప్పు చేసింది, అమ్మ నిర్ణయం కరెక్ట్గా తీసుకోలేదు అని నాలో నేనే కుమిలిపోయాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, అమ్మ డెసిషనే కరెక్ట్. అమ్మ శరణ్య ఎందుకు సెలెక్ట్ చేసిందో నాకు ఇప్పుడు అర్థమైంది. చూడు సమీరా, ఇప్పుడు చెప్తున్నాను, శరణ్య నా భార్య అని అంటారు దర్శన్. ఒక్కసారిగా సమీర షాక్ అయిపోతుంది. దర్శన్ అని అంటుంది, హే, ఇంకొకసారి నన్ను అలా పిలవడానికి కాదు కదా, నీ నీడ కూడా నన్ను తాకడానికి ఒప్పుకోను. నా శరణ్య ఎక్కడున్నా, ఈ భూగోళంలో ఎక్కడున్నా నేను వెళ్ళి వెతికి తెచ్చుకొని నా భార్యగా నేను శరణ్యని అంగీకరిస్తాను అని ఇంకా స్పీడ్గా ఇంటికి బయలుదేరుతాడు దర్శన్. ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది సమీరా. ఇది ఇలా ఉండగా ఆనందభైరవి గారు పాపం తన రూమ్లో ఆలోచించుకుంటూ ఉంటే దర్శన్ ఆనందభైరవి దగ్గరికి వస్తారు. దర్శన్, ఏమైంది నాన్న అని అడుగుతారు ఆనంద. అమ్మా అని వెంటనే ఆనందభైరవి కాళ్ళపై పడతాడు దర్శన్. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆనంద. ఏమైంది నాన్న దర్శన్ అని అడుగుతారు. తప్పు చేశానమ్మా, చెయ్యనని తప్పు చేశాను, ఎవరికి వేయని పాపపు తప్పు చేశాను, చాలా పెద్ద పాపం చేశాను, నన్ను క్షమించమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటేనే నా పాపం కరుగుతుందమ్మా అని పాపం దర్శన్ ఏడుస్తూ ఉంటాడు. ఏమైంది నాన్న దర్శన్, ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతారు ఆనంద. నాకు నిజమంతా తెలిసిపోయిందమ్మా. సమీర నా ఆస్తి కోసం నన్ను ప్రేమించిందని నువ్వు నాకు ఎన్నిసార్లు చెప్పినా నేను వినలేదు. కానీ ఇవాళ నా కళ్ళతో నేను నిజం తెలుసుకున్నాను, నా చెవులతో నేను నిజం విన్నాను.
ఇప్పుడు కుమిలిపోతున్నాను. నిన్ను ఎలా బాధ పెట్టానా, నీ నిర్ణయాన్ని ఎలా వ్యతిరేకించానా అని నన్ను నేనే కొట్టుకోవాలనిపిస్తుంది. కానీ నేను ఓడిపోయానమ్మా, ఓడిపోయాను. శరణ్య ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు, ఎక్కడుందో తెలీదు. నా భార్యను నేను వెతకాలంటే ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. ఐఎమ్ సారీ అమ్మా, నేను ఓడిపోయాను అని ఏడుస్తూ ఉంటారు దర్శన్. పాపం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆనంద భైరవికి. నాన్న దర్శన్, ఈ అమ్మ బ్రతికుండగా నిన్ను ఎప్పుడు ఓడిపోనివ్వదు నాన్న, ఓడిపోనివ్వదు. శరణ్య ఎక్కడుందో నాకు తెలుసు నాన్న అని అంటారు ఆనంద. ఒక్కసారిగా దర్శన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మా నీకు తెలుసా, ఎక్కడుందమ్మా, శరణ్య ఎక్కడుంది అని అడుగుతాడు దర్శన్. రంగమ్మ వాళ్ళ ఇంట్లోనే శరణ్య ఉంది. నీ కోసం పిచ్చి పిల్ల 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. వెళ్ళు నాన్న, వెళ్ళి కోడల్ని ఇంటికి తీసుకురా అని అంటారు ఆనంద. ఇంకా పాపం హ్యాపీగా కన్నీళ్లు తుడుచుకొని పరుగున రంగమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు దర్శన్. ఇది ఇలా ఉండగా పాపం శరణ్యకి భోజనం తీసుకువస్తారు రంగమ్మ. అమ్మ చిన్నమ్మ, పొద్దున్నుండి ఏమీ తినలేదు, కనీసం భోజనం చేయమ్మా అని అడుగుతారు రంగమ్మ. లేదు బామ్మ, నాకేమీ భోజనం చేయాలనిపించటం లేదు అని పాపం డల్గా ఉంటుంది శరణ్య. ఇంకప్పుడే దర్శన్ కారు వచ్చి ఆగుతుంది. ఇంకా బయటికి చూసేసరికి దర్శన్ అలా నడుచుకుంటూ శరణ్య దగ్గరికి వస్తాడు. ఒక్కసారిగా శరణ్య ఇది కళ నిజమా అన్నట్లు అలా చూస్తూ ఉంటుంది. శరణ్య అని దగ్గరికి వచ్చి, నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకేం కాలేదు కదా అని పాపం శరణ్య వైపు చూస్తూ ఉంటాడు దర్శన్. ఏవండి మీరు నా దగ్గరికి అని అడుగుతుంది శరణ్య. తెలుసుకున్నాను శరణ్య, నా తప్పేంటో నేను తెలుసుకున్నాను. ఇన్నాళ్ళు ఒక మాయని నమ్మి మోసపోయాను. కానీ ఇప్పుడు నా కళ్ళు తెరుచుకొని నువ్వు ఒక దేవతలా కనిపిస్తున్నావు. నిన్ను ఇన్నాళ్ళు చాలా బాధ పెట్టాను. ఏ భర్త ఏ భార్యకి వెయ్యని పాపాన్ని నేను చేశాను, శిక్షని నేను వేశాను. దీనికి నీ కాలు పట్టుకుందామంటే మళ్ళీ నీకేమవుతుందని భయం వేస్తుంది అని అంటాడు దర్శన్. అయ్యో వద్దండి, వద్దు, మీరు చాలా మంచివారు, మీది మంచి మనసు. కానీ కొన్ని దుష్టశక్తుల వల్ల మీ ఆలోచన మారిపోయింది. అంతేకాని నా భర్త ఎంత బంగారం లాంటోలో నాకు తెలీదా అని అంటుంది పాపం శరణ్య. ఇకపై నీ కంట్లో కన్నీటి చుక్క రాకుండా నేను చూసుకుంటాను శరణ్య. ఇంకా మనం ఇంటికి వెళ్దాం. మన మధ్యలో ఇంకా ఎంతమంది వచ్చినా నన్ను మార్చలేరు. ఇక నువ్వు నా భార్యగా నేను నిన్ను ఒప్పుకుంటున్నాను శరణ్య అని దర్శన్ హ్యాపీగా ఇంకా శరణ్యని చూస్తూ ఉంటారు. ఇంకా అదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శరణ్య. ఇంకా అలా శరణ్యని హ్యాపీగా కారులో ఇంటికి తీసుకువస్తాడు దర్శన్. ఇంకప్పుడే ఆనంద, లీలావతి వీళ్ళందరూ హారతితో రెడీగా ఉంటారు. ఇంకా రెడీగా ఉండి హారతిస్తూ ఉంటే అదంతా చూస్తున్న ఈ అనన్య మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా అనన్య కుళ్ళుకుంటూ ఉంటే ఇద్దరు కుడికాలు పెట్టి అడుగు పెట్టి, పెద్దమ్మ, అన్నయ్య, మిమ్మల్ని శరణ్య విషయంలో చాలా మాటలు అన్నాను. అన్నయ్యపై చేయి కూడా చేసుకున్నాను. చిన్నవాడిగా నన్ను క్షమించండి అని పాపం అడుగుతాడు దర్శన్. రే దర్శన్, ఏంట్రా పరాయివాణ్ణి చేసి మాట్లాడుతున్నావు? నువ్వు నా తమ్ముడివిరా అని పాపం రోహిత్ హక్ చేసుకుంటాడు. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకప్పుడే ఆనంద భైరవి, ఇది చూడ్డానికే కదా నేను పోరాటం చేసింది, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని ఆనంద భైరవి మనసులో మురిసిపోతూ ఉంటారు. అప్పుడే ఇంకా లీలావతి, ఆనంద చెప్పడం మర్చిపోయాను, సరోజారావు గారు కాల్ చేశారు. ఎల్లుండి మంచి ముహూర్తం ఉందంట ఎంగేజ్మెంట్కి, కాబట్టి ఇప్పుడు మనం లహరి పెళ్లి పనుల్లో మునిగిపోవాలి అని అంటారు లీలావతి. ఇంకా అందరూ హ్యాపీగా లహరి ఎంగేజ్మెంట్ కోసం సిద్ధమవుతూ పెళ్లి పనులని స్టార్ట్ చేసేస్తారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.